హలో మై డియర్ వ్యూవర్స్ ఫ్యామిలీ. పర్షియన్ సామ్రాజ్యంగా ఒకప్పుడు వెలిగిపోయినటువంటి దేశం ఇరాన్ ఇప్పుడు బాంబుల మూతతో దద్దరిల్లుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన ఎపిక్ ప్యూర్ పేరుతో ఈ యుద్ధాలన్నీ ఎందుకు చేస్తుంది? మెరుపు దాడులు ఎందుకు చేస్తుంది? అసలు ఇరాన్ అనేది వరల్డ్ కి ఎందుకు టార్గెట్ గా మారింది? ఈ దాడులు సరైనవేనా? వీటికి ఆన్సర్స్ ఈ వీడియోలో షార్ట్ అండ్ డైరెక్ట్ గా ఉంటాయి. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మొట్టమొదట ఈ యుద్ధానికి కారణాలేంటో చూద్దాం. ఇజ్రాయెల్ కి అణుబాంబు భయం. ఇరాన్ తన అణు కార్యక్రమాలను ఆపడం లేదని, త్వరలోనే అణుబాంబును తయారు చేస్తుందని, అది తమ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్ భావిస్తుంది. ఇది మొదటి కారణం. రెండవ కారణం వచ్చేసి హమాస్, హిజ్బుల్లా, హూతీ రెబల్స్ లాంటి ఉగ్రవాద సంస్థలకి ఈ ఇరానే ఆశ్రయం ఇస్తుందని, ఇవన్నీ ఒక్కటవుతున్నాయని, అక్కడ అశాంతిని నెలకొల్పుతున్నాయని చెప్పేసి అమెరికా వాదన. ఇక మూడో కారణం వచ్చేసి ఇరాన్ ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ పైకి డైరెక్ట్ అటాక్స్ చేసింది. పోయి ఇజ్రాయెల్ పైకే వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఈ యుద్ధానికి ఇక్కడి వరకు తీసుకురావడానికి కారణమైంది. ముఖ్యంగా ఈ మూడు విషయాలని కారణాలుగా చెప్పొచ్చు. మరి ఖమేనీపై ద్వేషం ఎందుకు? బయట దేశాలే కాదు, ఆ ఇరాన్ ప్రజలే ఖమేనీపై ద్వేషం వెలగొక్కుతున్నారు. ఎందుకు? దీనికి కూడా మూడు కారణాలు చెప్పుకోవచ్చు. మొట్టమొదటి, ఆర్థిక పతనం. కరెన్సీ రియల్ పూర్తిగా పడిపోయింది. ఆ దేశంలో ప్రజలు తిండికి కూడా లేకుండా అలమటించిపోతున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక దేశానికి ఎన్ని పరిస్థితులు ఉండకూడదో అన్ని పరిస్థితులు ఆ దేశానికి దాపురించాయి. ప్రజలు విసిగిపోతున్నారు. ఇక రెండో పాయింట్ వచ్చేసి మహిళల స్వేచ్ఛ. ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ నిరసనలు ఆ దేశాన్ని పూర్తిగా కదిలించాయి. ఇరాన్ పారామిలిటరీ పోలీస్ పై పూర్తి ప్రపంచమంతా ఈ విషయంపై చాలా అసహనంతో, కోపంతో, ఇరాన్ పారామిలిటరీ పోలీస్ అంటే ఏంటి? డ్రెస్ కోడ్ పైన ఉన్నటువంటి స్పెషల్ లాస్ అన్నమాట. అక్కడ ఉన్న మహిళలు పూర్తి మహిళల స్వేచ్ఛను హరించేదిగా ఉంది అని చెప్పేసి చాలా నిరసనలు చేపట్టారు. ఇది రెండో కారణం ఖమేనీపై ద్వేషం పెరగడానికి. మూడో కారణం వచ్చేసి తీవ్రమైన అణిచివేత. 2026లో ప్రజల నుంచి వచ్చినటువంటి నిరసనలు, ఆ నిరసనకారులను చాలా మందిని చంపేశారని, ఇంటర్నెట్ కూడా షట్ డౌన్ చేశారని, అలాగా ప్రజల గొంతు నొక్కారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో విపరీతమైనటువంటి ద్వేషం కూడా పెరిగింది. ఇప్పుడు ఇరానీ క్లెయిమ్స్ వర్సెస్ వరల్డ్ రియాలిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక శిక్షల విషయానికి వస్తే ఇరాన్లో 2024-25లో కనీసము 1500 మందికి పైగా ఉరితీసి చంపారనేటువంటి ఒక న్యూస్ ఉంది. 24-25 అంటే అంత షార్ట్ టైంలో 1500 మందిని ఉరితీశారంటే అది ప్రపంచంలోనే అత్యధికం అని అంటున్నారు. అంటే అక్కడ చాలా వరకు శిక్షలు ఉరి శిక్షలే ఉంటాయిలేండి. ఇక దాడుల విషయానికి వస్తే February 28, 2026 ఈ దాడులు ఇరాన్లో సైనిక కేంద్రాలపైనే కాదు, అణు కేంద్రాలపైన కూడా జరిగాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే ప్రతిగా ఇరాన్ కూడా తమ ఏరియాస్ లో అమెరికా మిలిటరీ స్థావరాలపై కూడా దాడి చేసింది. అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడి చేసిందంటే మరి సాహసం అనే చెప్పాలి. అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా చేసిన దాడుల్లో ఖమేనీ కూడా మరణించాడని, ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ కూడా మరణించాడని చెప్పేసి డిక్లేర్ అయింది. నిజంగా ఈ దాడులు కరెక్టేనా? మరి అసలు ఇరాన్ ప్రజల గోడు ఏ విధంగా ఉంది? అక్కడ పూర్తిగా ప్రజాస్వామ్యం ఉందా అని అంటే అక్కడ కూడా దేశాధ్యక్షుడు ఉంటాడు, పార్లమెంటు ఉంటాయి. కానీ కీలకమైన నిర్ణయాలన్నీ కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మతాధికారుల చేతుల్లో ఉంటుంది. దాన్ని సంపూర్ణ ప్రజాస్వామ్యం అనొచ్చునా? మీరే చెప్పండి. దాన్ని థియోక్రాటిక్ డిక్టేటర్షిప్ అంటారంట. దైవ పాలన, నిరంకుశత్వం అని అర్థం. ఆ దేశంలో ఎంతో మంది ప్రజలు, మహిళలు, ముఖ్యంగా యువత ఇలాంటి పాలన అంతం కావాలని కోరుకుంటున్నారు. ఇరాన్ ప్రజలు ఇలాంటి పాలన కింద నలిగిపోతూ బయట దేశాల నుండి వచ్చేటువంటి బాంబులు, క్షిపణుల కింద నలిగిపోతున్నారు. ఇరాన్ ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలనంటే తమ అధికారం చూయించుకోవాలి, తన యొక్క పలుకుబడి చూయించుకోవాలి, ఏదైనా యుద్ధాలు కానీ అట్లాంటి ఏమైనా ఆపదలు వస్తే మనం పవర్ ఏంటో తెలియాలని వాళ్ళ లక్షల కోట్లన్నీ కూడా ఆయుధ సామాగ్రి మీద పెడుతున్నారు. కానీ అక్కడ ప్రజలు తిండి లేక అలమటిస్తున్నారనే చెప్పాలి. ఇరాన్ ఇప్పుడు ఒక అగ్ని పర్వతం పైన కూర్చుందన్నట్టుగానే చెప్పాలి. తర్వాతనైనా ఈ తరహా పాలన అంతమవుతుందా, లేదా ఇలాగనే కొనసాగుతుందా, లేదా ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? ఎందుకంటే ఖమేనీ చనిపోయాడు అనంటే అక్కడ ఈ ముస్లిం రెజిమ్ అంతా కూడా కంప్లీట్ గా ముగిసిపోయినట్టు కాదు. ఖమేనీ ఇంత చేసిన అతనికి తన తరువాత ఏ స్టెప్ తీసుకోవాలి, ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు అనేది ఏదో సెట్ చేసేపోతాడు కదా. సో ఖమేనీ కొడుకు నెక్స్ట్ చీఫ్ అవుతాడు అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం, ఏమవుతుంది అనేది ఫ్యూచర్ లో చూడాలి మనం. ఒకవేళ తన కొడుకు మళ్ళీ చీఫ్ అయితే కనుక ఈ ఇజ్రాయెల్, అమెరికా మళ్ళీ ముందు బాంబులు పెట్టుకొని కూర్చోదు కదా, మళ్ళీ బాంబులు వేసుకుంటూ పోదు కదా. ఇప్పుడంటే అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలుస్తున్నాయి. కానీ రేపు ఎలాంటి పరిపాలన మళ్ళీ ఇరాన్లో ఎస్టాబ్లిష్ అయినా కూడా ఒకవేళ అమెరికాకి అది
ఈ ట్రంప్ అమెరికా ఫస్ట్ అని అంటాడు కదా, ఈ ట్రంప్కి ఏ విధంగా ఇరాన్ నుండి సపోర్ట్ వచ్చి అమెరికాకు లాభం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మళ్ళీ ఇదే ట్రంప్ ఇరాన్తోని మళ్ళీ చేతులు కలుపుతాడు. ఇక్కడ మళ్ళీ వీరిద్దరి మధ్యలో మళ్ళీ ఇజ్రాయెల్ శత్రువు అయినా కూడా కావచ్చు. రాజకీయ సమీకరణాలు ఎలాగైనా మారొచ్చు. ముఖ్యంగా ట్రంప్ని నమ్మాలా నమ్మకూడదా అనేది మన వ్యూవర్స్ అందరికీ తెలిసిన విషయమే, చాలా తెలిసిన విషయమే. ఎవరిని మెచ్చుకుంటాడో, ఎవరిని గ్రేట్ లీడర్ అని అంటాడో, ఎవరిని తొక్కేద్దామని చూస్తాడో, సో ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. సో నెక్స్ట్ ఇరాన్లో పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. అది ఒక దేశాధ్యక్షుడే కానివ్వండి, ఒక చీఫే కానివ్వండి, ఇంకెవరినైనా కూడా అందరి ముందు బహిరంగంగా చంపేస్తే తనకు సింపతి పెరుగుతుంది, తన వైపు సింపతి ఫీల్ అయ్యే వర్గం కూడా ఒకటి ఉంటుంది. ఖమేనీ చేసింది ఇరాన్లో కరెక్టేనా కాదా, ఖమేనీ తరహా పాలన అనేది ఈ రోజుల్లో సబబుగా ఉంటుందా, లేదా పూర్తి ప్రజాస్వామ్యమే మనందరికీ కూడా ఎప్పటికైనా కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తుందా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇరాన్ పైన ఈ రెండు దేశాలు కలిసి దాడి చేయడం అనేది కరెక్టా కాదా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు ట్రెండీ టాపిక్స్ తీసుకొని దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ 5 నిమిషాల్లో మీ ముందు పెడతాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా, షార్ట్ అండ్ డైరెక్ట్గా ఉంది అని నచ్చితే కనుక ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి, హ్యూమానిటీ వర్ధిల్లాలి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.